మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనైను ఒక సంయుక్త అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమయ్యారని అధికార ప్రస్తావికుల ద్వారా అధికారికంగా నిర్ధారించారు. ఈ ఘటన అనేక దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతూనే ఉన్నది. యుద్ధ ప్రభావంతో స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని పూర్తిగా బ్లాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ చమురు సరఫరాలో ఒక అత్యంత కీలకమైన మార్గం. ఈ మార్గం మూసివేయబడితే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. భారతదేశం ఎక్కువ మిడిల్ ఈస్ట్ నుండి ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఈ యుద్ధ పరిస్థితి కొనసాగితే దేశం ఆయిల్ ధరల పెరుగుదల వలన అత్యంత భారీ ప్రభావం ఎదుర్కొనుంది. పెరిగిన ధరలు భారత ఆర్థిక వ్యవస్థనుపై డైరెక్ట్గా ప్రభావం బాధాకరం. స్టాక్ మార్కెట్లపై ముఖ్యంగా తీవ్ర ప్రభావాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ మార్కెట్ 575 పాయింట్లు తగ్గింది. సెన్సెక్స్ మార్కెట్ 2743 పాయింట్లు పడిపోయింది. ఇలాంటి పరిస్థితి వల్ల మార్కెట్లో రక్తపాతం లాంటి పతనం సంభవిస్తుంది. పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు చేస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లలో అయోమయం వల్ల పెట్టుబడిదారుల భయం వల్ల సేఫ్ హెవెన్ ఆస్తుల డిమాండ్. ఈ చక్రం ప్రకారమే బంగారం ధరలు వేగంగా పెరుగుతాయి. వెండి ధరలు ఇదే ధోరణిలో ఉన్నవని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ తరహా ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో సరైన సమాచారంతో ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. ఇలాంటి వివరాలకు RR Influence సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.